హాయ్ ఆల్ 1 year బేబీ ఫ్రాక్ తెలుగులో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పార్ట్ 2 ఈరోజు చెప్పుకుందాము. పార్ట్ 1 వీడియోలో ఓన్లీ ప్యాటర్న్ అండ్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా. మెజర్మెంట్స్తో ప్యాటర్న్ చెప్తాను, పేపర్ కటింగ్ అండ్ ఫ్యాబ్రిక్ కటింగ్ కూడా చెప్తాను ఈ వీడియోలో. పార్ట్ 1 చూసాకే పార్ట్ 2 చూడండి, ఎందుకంటే 2 years మెజర్మెంట్స్ ఎందుకు తీసుకున్నానో అర్థమవుతుంది. స్టార్ట్ చేసేద్దాము. మనకు కావాల్సిన మెజర్మెంట్ షోల్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 8.75/2 -1. డీప్ నెక్ ఫార్ములా తీసుకున్నాను. షోల్డర్ బై 2 -2 అది పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి షోల్డర్ బై 2 -1 తీసుకున్నాను. సో షోల్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 3.5. కన్ఫ్యూజ్ అవ్వద్దు, షోల్డర్ బై 2 -1. పక్కన చార్ట్లో ఉన్న మెజర్మెంట్సే తీసుకుంటున్నాను, ఒక్కసారి చూడండి. చెస్ట్ లూజ్ ఈజ్ ఈక్వల్స్ టు 21 ఉంది కదా, నేను 22 తీసుకుంటున్నాను. 22/4 ఈజ్ ఈక్వల్స్ టు 5.5. వేస్ట్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 8+1. బాడీస్ అని ఉంది కదా, అది తీసుకున్నాను. వేస్ట్ లూజ్ కూడా నేను సేమ్ చెస్ట్ లాగే తీసుకుంటాను. వేస్ట్ లూజ్ ఈజ్ ఈక్వల్స్ టు 22/4 ఈజ్ ఈక్వల్స్ టు 5.5. ఫ్రాక్ లెంత్ ఆర్ ఫుల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 26 - 8 ఈజ్ ఈక్వల్స్ టు 18 + 1 19. ఫ్రంట్ నెక్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5. బ్యాక్ నెక్ ఈజ్ ఈక్వల్స్ టు 1 or 1.5. మళ్ళొక్కసారి డీప్ నెక్ ఫార్ములా చెప్పుకుందాము. డీప్ నెక్ ఈజ్ ఈక్వల్స్ టు షోల్డర్ బై 2 -1. అలాగే మనకి నెక్ విడ్త్ ఫార్ములా కూడా కావాలి. నెక్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు బర్స్ట్ బై 12. 22/12 చేస్తే మనకి 1.8 వస్తుంది. సో మనం లాస్ట్ వీడియోలో ఈ డిజైన్ కోసం డిస్కస్ చేసుకున్నాము. అయితే నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్లో నేను కొంచెం మార్పులు అవి చేస్తానని చెప్పాను కదా. సో నేను నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. అయితే ఈ డిజైన్కి ప్యాటర్న్ ఏం యూస్ చేశారు అండ్ నేను ప్యాటర్న్ ఎలా యూస్ చేస్తున్నాను, ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తున్నానో డిస్కస్ చేసుకుందాం. యోక్ పార్ట్ అండ్ బాటమ్ అంబ్రెల్లా ప్యాటర్న్. యోక్ పార్ట్కి స్ట్రాప్ షోల్డర్స్ అయితే నేను స్ట్రాప్లెస్ అని తప్పు రాశాను. అండ్ బాటమ్ అంబ్రెల్లా ప్యాటర్న్కి 3 layers నెట్ ఫ్యాబ్రిక్ ఇస్తాను. అండ్ లైనింగ్ కూడా అంబ్రెల్లాలోనే ఇస్తాను, క్రేప్ ఫ్యాబ్రిక్తో, అదొక లేయర్. క్రేప్ కింద కాటన్ లైనింగ్ ఇస్తున్నాను, ప్లీటెడ్ క్యాన్ యాడ్ చేయడానికి. యోక్ పార్ట్కి వచ్చేసరికి లిటిల్ హార్ట్ నెక్ విత్ స్ట్రాప్ షోల్డర్. మళ్ళీ ఒక్కసారి మెజర్మెంట్స్తో నేను ప్యాటర్న్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ముందు ఏవైతే మెజర్మెంట్స్ తీసుకున్నామో అవే నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఒక బాక్స్ గీసుకున్నాను, స్క్వేర్ బాక్స్ తీసుకున్నాను. ఆన్ ఫోల్డ్ అండ్ 4 layers. ఆన్ ఫోల్డ్ ఎప్పుడు కూడా మీ లెఫ్ట్ సైడ్ అండ్ ఓపెనింగ్ ఎప్పుడు కూడా మీ రైట్ సైడ్ వస్తుంది. బాడీస్ బ్లాక్ ప్యాటర్న్ వేస్తున్నాను, మీకు డీటెయిల్గా కావాలంటే ఆ వీడియో చూడండి. సో పైన హాఫ్ కింద ½ ఇంచ్ ఎక్స్ట్రా అలవెన్స్ ముందే డ్రా చేసేసాను. పాయింట్ నుండి షోల్డర్ 3.5 అండ్ అక్కడి నుంచి లెంత్ ఆర్మ్ హోల్ డీప్ అంటాము 3.5 తీసుకున్నాను. అండ్ అదే పాయింట్ని బేస్ చేసుకుని చెస్ట్ 5.5, వేస్ట్ కూడా 5.5 తీసుకుంటున్నాను. అండ్ 2 inches or 1 inch ఎక్స్ట్రా అలవెన్స్ తీసుకోండి, దాన్ని స్టిచ్ అలవెన్స్ అంటారు. నెక్ విడ్త్ 1.8, మిడ్ పాయింట్ నుంచి 1.8 దగ్గర మార్క్ చేసుకొని మనకి ఫ్రంట్ నెక్ 2.5 లెంత్ డ్రా చేసుకున్నాను. ఈ ప్యాటర్న్ మనం చాలా సార్లు చేసాము, సో మీకు ఈజీగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను ఫాస్ట్గా చెప్పేశాను. ఒక పార్ట్ డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో బాడీస్ బ్లాక్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది మన ఫైనల్ ప్యాటర్న్. ఒకవేళ పేపర్ కట్ చేశాక ఇలా ఉంటుంది. విత్ స్ట్రాప్స్ ఏనండి, నేను స్ట్రాప్లెస్ అని రాశాను. విత్ లిటిల్ హార్ట్ నెక్. మిడ్ పాయింట్ నుంచి ఒక డయాగ్నల్ లైన్ ఆర్మ్ హోల్లోకి డ్రా చేశాను. అండ్ అబోవ్ పార్ట్ అంతా మనము కట్ చేసేసుకుంటాము. దీన్ని ఆఫ్ షోల్డర్ అంటారు. మనం స్ట్రాప్స్ ఇస్తాం కదా, ఫ్రంట్ బ్యాక్ సేమ్ ప్యాటర్నే. విత్ స్ట్రాప్స్, స్ట్రాప్లెస్ అని రాశాను, సారీ. బాటమ్ ప్యాటర్న్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంబ్రెల్లా ప్యాటర్న్. సో ఒక స్క్వేర్ బాక్స్ తీసుకున్నాను, ఫ్యాబ్రిక్ అనుకోండి. ఆన్ ఫోల్డ్ 2 layers. ఫస్ట్ 2 layers పేపర్ అవనివ్వండి, ఫ్యాబ్రిక్ అవనివ్వండి. ఇప్పుడు మనము సమోసా ఫోల్డ్ వేద్దాము, క్రాస్ ఫోల్డ్ ఆర్ సమోసా ఫోల్డ్. ఇప్పుడైతే సమోసా ఫోల్డ్ వేస్తామో అప్పుడు అది 4 layers అవుతుంది. అండ్ వేస్ట్ లూజ్ తీసుకుందాము 5.5 విత్ అలవెన్స్ నేను 6 తీసుకున్నాను. మిడ్ పాయింట్ నుంచి 6, 6, 6 మార్క్ చేసి వేస్ట్ లూజ్ డ్రా చేసుకోవాలి. తర్వాత వేస్ట్ లూజ్ నుండి మనకి లెంత్ ఎంత కావాలో అనుకుంటాము. సో 19 కదా, ఫుల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 19 వచ్చింది. 6 నుంచి 19 మార్క్ చేసుకొని మనము డ్రా చేసుకుంటాము. ఇది మనకి అంబ్రెల్లా ప్యాటర్న్. ఈ లేయర్స్ నెట్ కూడా అంబ్రెల్లానే తీసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ 19 inches,
సెకండ్ లేయర్ 16 ఇంచెస్, థర్డ్ లేయర్ 14 ఇంచెస్ తీసుకున్నాను. మీ ఇష్టము లేయర్స్ లెంత్ మీరు 2 ఇంచెస్ డిఫరెన్స్ తీసుకోవచ్చు, 3 ఇంచెస్ డిఫరెన్స్ తీసుకోవచ్చు. క్రేప్ లైనింగ్ కూడా నేను అంబ్రెల్లా ప్యాటర్నే తీసుకుంటున్నాను, 18 ఇంచెస్ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ వేస్తున్నాను, అయితే నా దగ్గర ఫ్యాబ్రిక్ చాలా తక్కువ ఉంది. నేను ఇక్కడ లెంత్ ఏమో 16 ఇంచెస్ తీసుకున్నాను కాటన్ లైనింగ్, క్యాన్ యాడ్ చేద్దామని. అండ్ ప్లీట్స్ పెడతాను, ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కాబట్టి ఇంకా అంబ్రెల్లా కట్ చేయను, చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టేస్తాను. క్యాన్కి వచ్చేసరికి నేను 8 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. విత్ మీ ఇష్టము, మీకు ఎంత ప్లఫీగా కావాలంటే అంత. నేను 2 మీటర్స్ అని రాస్తున్నాను అంతే. ఇప్పుడు మనము పేపర్ అండ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము మెజర్మెంట్స్తో. మనకి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ. నా దగ్గర నెట్ చాలా షేడ్స్ ఉన్నాయి, చిన్న చిన్న క్లాత్లు. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇదే. 3 to 4 మీటర్స్ నెట్ కావాలి, 2 మీటర్స్ క్రేప్ ఫ్యాబ్రిక్ కావాలి. అయితే నా దగ్గర క్రేప్ 1 మీటరే ఉంది. అండ్ సమ్ షేడ్స్ ఆఫ్ నెట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి నా దగ్గర, ఫ్లవర్స్కి యూజ్ చేయొచ్చు. అండ్ క్యాన్ పేపర్ మీద ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి మీకు ఏదైతే ముందు ఎక్స్ప్లెయిన్ చేశానో అది సేమ్ పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకొంచెం డీటెయిల్గా అర్థం అవ్వడానికి. యోక్ పార్ట్, బాడీ పార్ట్, ఆల్రెడీ పైన కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అలవెన్స్ తీసుకున్నాను. ఇప్పుడు మిడ్ పాయింట్ నుండి షోల్డర్ 0.5, ఆర్మ్ హోల్ డెప్త్ 3.5 దగ్గర మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సేమ్ ప్యాటర్న్ బాడీస్ బ్లాక్ వచ్చేసరికి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఈజ్ ఈక్వల్స్ టు 5.5 దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోండి. అబ్జర్వ్ చేస్తే నేను చెస్ట్ లూజ్ అండ్ వేస్ట్ లూజ్ రెండు కూడా సేమే తీసుకుంటున్నాను. ఇక్కడే కాదు, ప్రతి బాడీస్ ప్యాటర్న్లో కూడా నేను చెస్ట్ లూజ్ అండ్ వేస్ట్ లూజ్ సేమ్ తీసుకుంటాను. ఎందుకంటే మనము డాట్ వేస్తాం కాబట్టి. ఎక్స్ట్రా 1 ఇంచ్ స్టిచ్ అలవెన్స్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు 2 ఇంచెస్ 1.5 కూడా తీసుకోవచ్చు, ఇట్ డిపెండ్స్. మిడ్ పాయింట్ నుంచి మనము నెక్ బిట్ తీసుకోవాలి. నెక్ బిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.8. చూస్తున్నారు కదా, టేప్ 1.8 దగ్గర మార్క్ చేశాను. అండ్ నెక్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5 డాట్ పెట్టుకొని ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ బాక్స్ అనేది గీసుకుంటున్నాను. ఏ ప్యాటర్న్ ఈజీ అయితే ఆ ప్యాటర్న్, ఆల్రెడీ మీ దగ్గర ప్యాటర్న్ ఉంటే అది కూడా ఫాలో అవ్వచ్చు. నెక్కి ఏమి షేప్ ఇవ్వట్లేదు, ఎందుకంటే మనం హాఫ్ షోల్డర్ చేస్తాం కాబట్టి. ఆర్మ్ హోల్స్లో గీసుకుందాము. నేను 3/4 దగ్గర లైన్ డ్రా చేశాను. 3/4 లైన్ డ్రా చేసి ఒక కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక్కడ కిడ్స్ది కాబట్టి మనం ఆర్మ్ హోల్ డెప్త్ అలాంటివి ఏమి ఇవ్వక్కర్లేదు. సింపుల్గా ఈ ప్యాటర్న్ ఫ్రంట్ బ్యాక్కి యూస్ చేయొచ్చు. షోల్డర్ కట్ చేసుకునే ముందు మనం ఒకసారి ప్యాటర్న్ అనేది మొత్తము కట్ చేసేసుకుందాము. నెక్ కట్ చేసుకుందాము, లిటిల్ హార్ట్ కదా. సో నేను మిడ్ పాయింట్ నుంచి, నెక్ లెంత్ దగ్గర మిడ్ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్లోకి ఒక డయాగ్నల్ లైన్. అయితే నేను ఇక్కడ షేప్ ఏమి ఇవ్వట్లేదు, ఒక స్ట్రెయిట్ డయాగ్నల్ లైన్ ఇస్తున్నాను, చిన్న బేబీ ఫ్రాక్ కాబట్టి. స్ట్రాప్స్ అనేవి ఎక్కడ వస్తాయో నేను చూపిస్తున్నాను, చూస్తున్నారా వీడియోలో, అక్కడ అలా ఇస్తాను. అది 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా అవ్వచ్చు, మిడ్లోనైనా ఇవ్వచ్చు, కొంచెం సైడ్కైనా ఇవ్వచ్చు. సో నేను షోల్డర్ అనేది హాఫ్ షోల్డర్ కట్ చేసేస్తున్నాను. సో ఇది మన ఒరిజినల్ ప్యాటర్న్, దీనికి షోల్డర్స్ వస్తాయి. నా దగ్గర ఆల్రెడీ ఆ బేబీ మెజర్మెంట్స్ది ఒక టాప్ ఉంది, ఆ టాప్ని పెట్టి చూస్తున్నారు కదా స్టిచ్ అలవెన్స్ అండ్ షేప్ ఎలా వచ్చిందో. షోల్డర్ ప్లేస్లో మనకి స్ట్రాప్స్ వస్తాయి బోత్ సైడ్స్. పేపర్ ప్యాటర్న్ బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అన్నీ కట్ చేసుకుందాము. ఆన్ ఫోల్డ్ 4 లేయర్స్ లా వచ్చినట్టు చూసుకున్నాను. పేపర్ ప్యాటర్న్ పెట్టి మార్క్ చేసుకొని కట్ చేయడమే. చూస్తున్నారు కదా ఎంత సింపుల్లో. మీ దగ్గర బాల్ పిన్స్ ఉంటే మాత్రం పిన్స్ పెట్టుకొని అప్పుడు మార్కింగ్ చేసుకోండి. నా దగ్గర లేవు అందుకు, సో నేను పట్టుకొని డ్రా చేస్తున్నాను. బాల్ పిన్స్, గుండు పిన్స్ అంటారు కదా, అవి మంచిగా పేపర్కి ఫ్యాబ్రిక్కి పెట్టి మార్క్ చేసుకొని అప్పుడు కట్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది ప్యాటర్న్ అనేది. ఇప్పుడు కూడా ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేశాకే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయాలి. పేపర్, లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్, ఈ 3 స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. కాటన్ లైనింగ్ ఫ్రంట్ పీస్, బ్యాక్ పీస్ కట్ చేశాను. ఇప్పుడు క్రేప్ లైనింగ్ కూడా కట్ చేస్తాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ పీసెస్. సేమ్ ఆన్ ఫోల్డ్ 4 లేయర్స్ వచ్చేలా చూసుకుంటున్నాను. బాల్ పిన్స్ యూస్ చేయండి, కరెక్ట్గా చూసుకోండి 4 లేయర్స్ వచ్చిందో లేదో. సో లైనింగ్ని బేస్ చేసుకొని, కాటన్ లైనింగ్ని బేస్ చేసుకొని క్రేప్ లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నాను.
ఇది మనకి సెకండ్ లేయర్. ఎందుకు ఇన్ని లేయర్స్ వేస్తున్నారు అంటే నెట్ ఫ్యాబ్రిక్ చాలా పల్చగా ఉంటుంది కదా, దాని కింద క్రేప్ యూస్ చేస్తున్నాను, అది పల్చగానే ఉంది. సో అందుకు నేను కొంచెం కాటన్ లైనింగ్ అనేది యూస్ చేస్తున్నాను. క్రేప్ బదులు మీరు సాటిన్ తీసుకుంటే లైనింగ్ అనేది కొంచెం సన్నగా ఉన్నది చూసుకొని తీసుకోండి. క్రేప్ లైనింగ్ కూడా 2 పీసెస్ వచ్చేసాయి మనకి. కాటన్ లైనింగ్ ఫ్రంట్ బ్యాక్ కూడా తీసేసుకున్నాము. థర్డ్ లేయర్ నెట్ ఫ్యాబ్రిక్, టాప్ లేయర్ 2 లేయర్స్ తీసుకున్నాను. దానిపైన కాటన్ ఫ్యాబ్రిక్ పెట్టి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, కాటన్ ప్యాటర్న్ వేసాం కదా మనము, కాటన్ లైనింగ్. అయితే నేను ఇక్కడ ఫస్ట్ కాటన్, దానిపైన క్రేప్, దానిపైన నెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది మనకి. ఫ్యాబ్రిక్ మాత్రం షేప్లో కట్ చేయను, నేను అలాగే రెక్టాంగిల్ పీస్ అనేది పక్కకు పెట్టేసుకున్నాను. యాడ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. బాటమ్ పార్ట్కి వచ్చేసరికి ఫస్ట్ నేను క్రేప్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర 1.5 or 1 మీటర్ ఉంది, పెద్ద పన్నా ఉంది క్రేప్ ఫ్యాబ్రిక్. సో నాకు బాడీ పార్ట్కి అండ్ కింద అంబ్రెల్లాకి కూడా సరిపోతుంది. చూస్తున్నారు కదా, 2 లేయర్స్ వేసి తర్వాత సమోసా ఫోల్డ్ వేసాను. ఇప్పుడు ఆ సమోసా ఫోల్డ్కి మనకి లెంత్ చూసుకోవాలి. నేను ఒక న్యూస్ పేపర్ ఎందుకు పెడుతున్నానంటే నాకు కరెక్ట్గా సరిపోతుంది. కానీ ఎప్పుడైనా మీకు హైలో వచ్చినప్పుడు అంటే ఒక సైడ్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటుంది కదా, అప్పుడు మనము యాడ్ చేసుకోవాలి. సో మీరు ఈజీగా మీరు ఒక న్యూస్ పేపర్ పెట్టుకొని ఫస్ట్ మీరు కార్నర్లోని, మిడ్ కార్నర్లోని మీ వేస్ట్ లూజ్ అనేది తీసేయండి. నేను ఇక్కడ 6 ఇంచెస్ అని చెప్పాను కదా, మనకి వేస్ట్ లూజ్ 5.5. అయితే నేను 1/2 ఇంచ్ ఎలోవెన్స్, ఎందుకంటే మనం బాడీకి బోత్ సైడ్స్ 1 ఇంచ్ ఎలోవెన్స్ ఇచ్చాం కదా. సో మనం అప్పుడు కింద బాటమ్కి కూడా ఎలోవెన్స్ ఇస్తే మనం రేపు ఎప్పుడైనా లూజ్ చేసుకోవాలన్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. చాలా రెడీమేడ్స్కి బాడీకి ఉంటుంది కానీ కిందన బాటమ్కి ఉండదు. సో మార్క్ చేసుకొని నేను డ్రా చేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా రౌండ్గానే డ్రా చేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే చూస్తున్నారు కదా, 6 ఇంచెస్ స్ట్రైట్గా చూసి లైన్ గీసుకుంటారు. అలాగైనా తీసుకోవచ్చు, అయితే కొంచెం ఎగుడు దిగుడులు వస్తాయి. అదే పైనుంచి తీసుకుంటే మనకి రౌండ్గా వస్తుంది. సో లైనింగ్ ఎలా తీసుకున్నా కొంచెం మనకేమి, చిన్న బేబీ ఫ్రాక్ కాబట్టి మనకి పెద్ద డిఫరెన్స్ అనేది కనబడదు. ఇప్పుడు లెంత్ తీసుకుందాము. మనం వేస్ట్ నుంచి మనకు కావాల్సిన లెంత్. సో నేను 18 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను కదా. పెన్తో ఆర్ మార్కింగ్ చాక్తోని మార్క్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నాకు పేపర్ మీద 2 ఇంచెస్ అంటే 1 సైడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ 1 సైడ్ మనము 2 లేయర్స్ ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేయాలి. అది మనకి పేపర్ కటింగ్లో వచ్చేస్తుంది. సో ఈ పేపర్ కటింగ్ మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది అండ్ ప్లస్ మనం ఈజీగా ఇంకో 2 పీసెస్ అనేది కూడా కట్ చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ వీడియో అర్థమవుతుంది అంటే మీకు ఆల్రెడీ చాలా ప్యాటర్న్స్ వచ్చే ఉండాలి, అంటే వచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే అంబ్రెల్లా ఈ పాటికి మీరు అందరూ కుట్టేసే ఉంటారు. ఇక్కడ కొంచెం అటు ఇటుగా అర్థమైన మీకు వచ్చిన అంబ్రెల్లా ప్యాటర్న్ అనేది కట్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఫుల్ వీడియో చేశాను అంబ్రెల్లా ప్యాటర్న్కి, ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి డీటెయిల్గా కావాలనుకుంటే. విత్ పేపర్ మనము ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్స్ట్రా ఎంత పేపర్ పీస్ కావాలో చూస్తున్నారు కదా, అక్కడ చిన్న పార్ట్ మిస్ అయింది కదా, అది పేపర్ పీస్ కింద వచ్చింది, అది మనం ఫ్యాబ్రిక్లో కట్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ కూడా కట్ చేసేస్తున్నాను. అంబ్రెల్లా ప్యాటర్న్ ఏ ఫ్యాబ్రిక్తో కట్ చేసినా చాలా బాగుంటుంది అండ్ ఇలాంటి క్రేప్ ఫ్యాబ్రిక్తో అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇలా ఫ్లోయీగా ఉంటుంది కాబట్టి. చూస్తున్నారు కదా, బాడీ పార్ట్కి యాడ్ చేస్తే కరెక్ట్గా సరిపోవాలి విత్ ఎలోవెన్స్. అండ్ ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మనము తర్వాత యాడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ కట్ చేసి రెడీగా ఉంచుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్లో స్టిచ్చింగ్ చేస్తాను కదా, అప్పుడు మళ్ళీ ఒక్కసారి ఎలా యాడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను పేపర్ని 1/2 ఇంచ్ లోపలికి ఉంచాను, అంటే స్టిచ్ ఎలవెన్స్ కూడా ఇచ్చి కట్ చేసుకున్నాను పేపర్ని. నా దగ్గర ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ చాలా పెద్ద పన్నా, సమోసా ఫోల్డ్ వేస్తే చూస్తున్నారు కదా ఎంత ఫ్యాబ్రిక్ మిగిలిందో. సో నేను 3 లేయర్స్ కూడా ఇక్కడే తీసేస్తున్నాను. ఈ ప్యాటర్న్, ఈ సమోసా ఫోల్డ్ ప్యాటర్న్లోనే 3 లేయర్స్ తీస్తున్నాను. ఫస్ట్ లేయర్ 19 ఇంచెస్, సెకండ్ లేయర్ 16 ఇంచెస్ అండ్ రివర్స్లోని ఇటుపక్క కూడా నాకు సమోసా ప్యాటర్నే కదా, ఇటుపక్క రివర్స్లో నుంచి నేను 14 ఇంచెస్. సో నాకు ఈ ప్యాటర్న్ మొత్తం, ఈ సమోసా ప్యాటర్న్లో నాకు 3 లేయర్స్ వచ్చేసాయి ఎక్కువ కష్టపడకుండా. బేబీ ఫ్రాక్ కాబట్టి
ఫస్ట్ 2 లేయర్స్ మార్క్ చేసుకున్నా కదా, మళ్ళీ ఇటుపక్క ప్యాటర్న్ నేను థర్డ్ లేయర్ కూడా నేను అంటే టాప్ మోస్ట్ లేయర్ నేను ఇటుపక్క ఒకసారి లైనింగ్ వేసి కట్ చేశాను. 3 లేయర్స్లో నాకు ఫస్ట్ అంబ్రెలా కరెక్ట్గా వచ్చింది. అది మనకి క్రేప్ పైన వస్తుంది. ఇప్పుడు మీకు చూపించాను కదా. సెకండ్ లేయర్ నాకు మిడిల్లో వచ్చి చాలా ఎక్కువ వచ్చింది. గ్యాదరింగ్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఈ ఫస్ట్ అంబ్రెల్లాని బేస్ చేసుకొని సెకండ్ చాలా ఫ్యాబ్రిక్ వచ్చింది కదా, అదంతా కూడా గ్యాదరింగ్స్ చిన్న చిన్న కుచ్చులు. మనకి పిక్చర్లోని ఇన్వర్టెడ్ ప్లీట్స్ ఇచ్చారు, అది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి నెట్ మనకి ఇన్వర్టెడ్ ప్లీట్స్ నించోదు. సో నేను చిన్న చిన్న ప్లీట్స్ పెడుతున్నాను. మీరు కూడా 1 year 2 years 3 years బేబీకి అయితే నేను చేసిన వీడియో మీకు కరెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా ఫ్యాబ్రిక్ నా అలాగే వేస్తే. గ్యాదర్స్ కూడా నేను మెషిన్ మీద ఏమి ఇవ్వట్లేదు, చక్కగా సూది దారం తీసుకొని కూర్చొని దూరంగా కుట్టి ఒక్కసారి దారం లాగితే మనకి గ్యాదరింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ గ్యాదర్ చేసిన లేయర్ సెకండ్ లేయర్ని ఫస్ట్ లేయర్కి నేను మళ్ళొక్కసారి సూది దారంతోనే యాడ్ చేసేస్తున్నాను. ఎందుకు అంటే సూది దారం మెషిన్ మీద ఎందుకు కుట్టట్లేదు అంటే అవసరం లేదు. పెద్ద పెద్ద డిజైనర్స్ కూడా మ్యానిక్విన్ ఉంటుంది కదా బాడీ ఫామ్, దాని మీద సూదులతోని పిన్నీసులతోని పెట్టేసి తర్వాత లాస్ట్లో అంటే సూదితో కుట్టేసి లాస్ట్లో మెషిన్ మీద కుడతారు. సో మనం కూడా అదే ట్రెండ్ ఫాలో అవుదామని కాదు, ఇలా చాలా ఈజీ. ఫస్ట్ లేయర్ మెషిన్ మీద కూర్చొని అంతంతసేపు కుట్టే కన్నా చక్కగా కింద కూర్చొని యాడ్ చేస్తున్నారు. చూసారా నేను ఎంత ఈజీగా ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ ఎంత ఈజీగా యాడ్ చేశాను. ఫస్ట్ లేయర్ నార్మల్ అంబ్రెలా, సెకండ్ లేయర్ మొత్తం నాకు గ్యాదర్స్ వచ్చాయి. చెప్పడం మర్చిపోయాను, థర్డ్ లేయర్ నాకు 2 ముక్కలు వచ్చాయి. అంటే ఆన్ ఫోల్డ్ రాలేదు, కార్నర్లో తీసాం కదా. సో నేను ఆ 2 పీసెస్ని యాడ్ చేయను, నెట్టే కాబట్టి ఫ్రంట్ పీస్ ఫ్రంట్, బ్యాక్ పీస్ బ్యాక్ నార్మల్గా యాడ్ చేస్తాను. ఎగిరినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు. చూస్తున్నారు కదా 3 steps ఎలా వేసాను. అండ్ మూడింటిని కూడా సూది దారంతో జాయిన్ చేసేసాను. అంటే మనకి 90% పని అయిపోయింది. ఇక్కడే మెషిన్ యూస్ చేయకుండా చేత్తోనే కుట్టేసాము. ఇంకొక పని ఉంది, క్రేప్ ఫ్యాబ్రిక్ని నెట్ ఫ్యాబ్రిక్ని కూడా జాయిన్ చేసుకుందాం మనము. అంటే మెషిన్ దాకా వెళ్ళకుండా నేను సూది దారంతోనే కుట్టేస్తున్నాను. మీకు మెషిన్ మీదే ఈజీ అంటే మెషిన్ మీదే జాయిన్ చేసుకోండి. కాటన్ లైనింగ్ యాడ్ చేయట్లేదు. కాటన్ లైనింగ్తో నేను నెక్ ఆర్మ్ హోల్ తిప్పుతాను. సో నేను కాటన్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఈ రెండింటిని ఒక సింగిల్ ఫ్యాబ్రిక్లా చేద్దామని సూది దారంతో యాడ్ చేస్తున్నాను. ఇదే కాదు, నేను బ్లౌజ్ కుట్టినా కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని చక్కగా కింద కూర్చొని సూది దారంతో కుట్టి ఏ పార్ట్కి ఆ పార్ట్ రెడీగా పెట్టుకొని అప్పుడు మెషిన్ మీద మెయిన్ కుట్టేస్తాను. 2 పీసెస్ అలాగే కుట్టుకున్నాక చూస్తున్నారు కదా, ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తున్నాను. అంటే ముందే మన నెట్ సాగుతుంది, అందుకే నేను స్టార్టింగ్ కట్ చేసుకోలేదు. పర్ఫెక్ట్గా జాయిన్ చేశాక క్రేప్తోని అప్పుడు నెట్ కట్ చేశాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని పైన నెట్ పైన పెట్టి నేను మెషిన్ మీద స్టిచ్ చేస్తాను. 1/4 డిస్టెన్స్లో స్టిచ్ చేసి వెనక్కి టర్న్ చేస్తాను. మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు బాటమ్ కాటన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. చూస్తున్నారా నా దగ్గర కాటన్ ఫ్యాబ్రిక్ చాలా తక్కువ ఉందని చెప్పాను కదా, 1/2 మీటర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందేమో. అయితే చిన్న బేబీ ఫ్రాకే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. లెంత్ కూడా నాకు తక్కువ ఉంది, నేను అడ్జస్ట్ చేస్తాను. మీరైతే పర్ఫెక్ట్ లెంత్ తీసుకోండి. క్యాన్కి వచ్చేసరికి నేను 8 inches లెంత్ తీసుకున్నాను. సో ఈ క్యాన్లో నాకు 4 pieces వస్తున్నాయి. ఒక 1 meter 1/2 meter ఫోల్డింగ్లో తీసుకుని ఆ చిన్న పీస్లో నాకు 4 pieces వస్తున్నాయి. అంటే దగ్గర ఇది మీటర్ అనుకుంటే 4 మీటర్లు లెంత్ వస్తున్నట్టు. సో 1/2 meter అనుకుంటే 2 meters 4 pieces వస్తున్నాయి. కాబట్టి చూస్తున్నారు కదా ఆన్ ఫోల్డ్ కరెక్ట్గా నేను పర్ఫెక్ట్గా 8 వచ్చింది అంటే ఎంత ఉందో అంతే క్యాలిక్యులేట్ చేసి ఫోల్డింగ్ వేసాను. నెక్స్ట్ వీడియోలో క్యాన్ కూడా ఎలా యాడ్ చేస్తే ప్లఫీగా మనకి వస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకైతే క్యాన్ సరిపోతుంది. ఇది మెజరింగ్, కటింగ్, ఫ్యాబ్రిక్ కటింగ్, పేపర్ కటింగ్ అంతా అయిపోయింది. ఈ వీడియోలో అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసాను, రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియో ఓన్లీ స్టిచ్చింగే అండ్ ఫ్లవర్ మేకింగ్, వెనక బౌ మేకింగ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే స్టిచ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మీకు అర్థమైతే మాత్రం మీరు
కుట్టేయగలరు, అంటే ఈజీగా స్టిచ్ కూడా చేసేయగలరు. థర్డ్ పార్ట్ వరకు కూడా ఆగక్కర్లేదు. థర్డ్ పార్ట్ అయితే చూడండి నేను ఎలా స్టిచ్ చేశానో, నా ఫ్రాక్ అంటే నేను స్టిచ్ చేసిన ఫ్రాక్ ఎలా వచ్చిందో చూడ్డానికైనా థర్డ్ పార్ట్ చూడండి. ఈ వీడియోలో చాలా మాట్లాడాను. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిజైన్ చేయాలనుకుంటే షేర్ చేయండి. నాకు మోటివేట్ చేయడానికి మాత్రం కమెంట్ కూడా చేయండి. సో శృతి వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.